గౌరవనీయులు జడ్జి గారికి, స్నేహితురాలకి అందరికీ నా శుభోదయం. నా పేరు ఆనంద్. ఈరోజు మన ప్రధాన అంశం వచ్చేసి కిల్ ద క్యాన్సర్ని జయించండి. నేను ఎక్కువసేపు తీసుకొని, ఎందుకంటే నా దగ్గర ఉన్న మూడు అంశాలు వచ్చేసి అవగాహన, నివారణ అండ్ పరిశోధన, మరియు అలాగే దాని యొక్క ప్రభావం, పరిస్థితుల యొక్క కారణాలు ఏంటి అని. అవగాహన అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, క్యాన్సర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కార్సినోమా అనే పదాన్ని నుంచి మనం తీసుకున్నాం. అది వచ్చేసి హిపోక్రటీస్ అనే గ్రీక్ వైద్యుడు సూచించారనమాట. అది కేవలం క్యాన్సర్ అనే మొత్తానికి మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక సికిల్ సెల్ అనగా గొడవలాగా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ షోస్ ఎలా ఉంటుందంటే ఒక క్రాబ్ నుంచి వచ్చిన ఒక షేప్. సో దాన్ని క్యాన్సర్ అనే దాని మీద స్టేట్మెంట్ చేశారు. అండ్ క్యాన్సర్ అనేది ఇప్పటి నుంచి లేదు, 2500 సంవత్సరాలు, 2500 years ago ఫ్రమ్ ఈజిప్ట్ నుంచి. అక్కడ నుంచి మనం చూస్తే అక్కడ నుంచి దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. ఎలా ఉంటుందంటే మొత్తానికి మనం క్యాన్సర్ అనేది 2500 సంవత్సరాల నుంచి మనతో నడుస్తుందా మనకి తెలియదు, ఎందుకంటే దాని గురించి అవగాహన లేదు. అండ్ 1900 శతాబ్దానికి వచ్చేసరికి అక్కడ మనకి ముఖ్యంగా తెలిసింది ఏంటి, క్యాన్సర్ అనేది మనకి క్యాన్సర్ అనే ఒక రోగం ఉంది, అది ఎందుకు రక్తం గడ్డగట్టుతుంది, మనిషి చనిపోదు అంతే. అదే 20th century 20వ శతాబ్దానికి వచ్చేసరికి అక్కడ మనకి ముఖ్యంగా తెలిసింది ఏంటి, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద అవగాహన వచ్చి మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఇలా వస్తుంది క్యాన్సర్, దీన్ని ఇక్కడ క్యూర్ చేసుకోవాలి. సో అసలు క్యాన్సర్ అనే మెయిన్ పర్స్పెక్టివ్ చూస్తే ఇట్స్ నార్మల్ థింగ్, కానీ మనకి దాని నివారణ లేకపోవడం వల్ల మనం భయపడి కేవలం మన ఇంటి యొక్క సంతోషాన్ని, సమాజం యొక్క సంతోషాన్ని కేవలం రూపుమాపేసి దాన్ని మనం పోగొట్టేసుకుంటాం. ఎందుకు అసలు క్యాన్సర్ అంటే ఏంటో మొత్తం భయాన్ని తప్ప వేరే ఏ దాన్ని మనం అవేర్నెస్ ఇవ్వం, అంటే అవగాహన ఇవ్వం. అందుకే అవగాహన లేకపోవడం వల్ల ఎప్పటికీ రోజు చాలా మంది దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు, చాలా మంది భయపడుతున్నారు, చనిపోతున్నారు. అదే అవగాహన కల్పిస్తే చాలా వరకు దాన్ని మనం రూపమాపగలం, దాన్ని నివారించగలం, దాన్ని జయించగలం. అలాగే ఇప్పుడు పరిశోధన చేస్తే ఇలా ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు, ఇంత మనకు జరుగుతుంది బయట అని తెలిసినప్పుడు అసలు క్యాన్సర్ని ఎక్కడ రూపుమాపాలి, ఎందుకు రూపుమాపాలి, అసలు క్యాన్సర్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని చూసుకుంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, బేసిక్గా అందరు చెప్పేది ధూమపానం, మద్యపానం. కానీ ఈ రెండే కాకుండా మన డైలీ రొటీన్ లైఫ్, మన జీవనశైలి అనేది సరిగ్గా లేదు. రోజు వ్యాయామం చెయ్యం, 18 నుంచి 16 గంటల వరకు ఒకటే చోట కూర్చుంటాం. అసలు మనకి మన బాడీ గురించి, మన శరీరం గురించి పట్టనట్టే ఉంటాం. ఎందుకంటే మనకి ఏముంది, రోజు వెళ్తున్నామా వస్తున్నామా, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి మన గురించి మనం పట్టించుకోవడం మొదలు పెడితే మనకున్న రోగాలు, మనకున్న అనారోగ్యం ఏంటి, మనం దాన్ని ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలి, అసలు దీని గురించి మనం అవగాహన తెచ్చుకుంటే చాలా వరకు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్న సమాజాన్ని రేపటి భవిష్యత్తుకి, రేపటి భవితకి, రేపటి రాబోతున్న యువతరానికి మనం ఇవ్వచ్చు. సో నేను చెప్పబోయే విషయం ఏంటంటే పరిశోధనకి చాలా వరకు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే అసలు క్యాన్సర్ అంటే నార్మల్ వ్యాధి, కానీ దాన్ని రూపుమాపాలంటే ఏం చెయ్యాలి, చాలా వరకు అలా చెప్తేనే ఇప్పటి పరిస్థితులకు అర్థం చేసుకొని వాళ్ళకి మనం చేయగలుగుతాం. అలాగే మరి ఇది మొత్తానికి ఎలా భయపడుతుందంటే పిల్లలకి సంతోషాన్ని ఇవ్వదు, మనుషులకు ప్రశాంతత ఉండదు, చాలా వరకు నిశ్శబ్ద ప్రక్రియగా దాన్ని అసలు మనం ఏమీ మార్చాం. కాబట్టి ఈ విషయాన్ని మనం అవగాహన పెంచాలి. నిశ్శబ్దాన్ని నుంచి చర్యగా మారాలి. అసలు ఆశ లేని చోటు నుంచి, నిరాశ నుంచి మనం ఆశని చూపించాలి. ఒక మంచి దృక్పథాన్ని ఇవ్వాలి, ప్రజా సంకల్పాన్ని తయారు చేయాలి. అలాగే అసలు క్యాన్సర్ అనేది చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నాం, అసలు క్యాన్సర్ ఏంటి, మొత్తానికి 2020 సంవత్సరంలో 2020 నుంచి 2022 మధ్యలో there are 8,67,000 people who are suffered with cancer and registered అయిన కేసెస్ అప్పుడు ఇండియా. అండ్ అదే 2022 నుంచి 2024 మధ్యలో ఇట్ ఈస్ ఇంక్రీస్ అబౌట్ 14,67,000, అంటే 14,67,000 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. ఎందుకు, అవగాహన లేకపోవడం, కేవలం అది ఏ క్యాన్సర్ కూడా నిర్ధారించుకోకపోవడం. చివరికి 2025 వచ్చే అంటే ఈ సంవత్సరానికి వచ్చే లోపల 15,67,000 మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి, దేర్ ఆర్ 70 types ఆఫ్ క్యాన్సర్. బట్ క్యాన్సర్కి కారణం మాత్రం సరైన జీవనశైలి, సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఎందుకంటే ఒకప్పటి 1900 నుంచి 2000 వరకు ఉన్న లైఫ్ స్పాన్ అనేది, అంటే రోజుకి మనిషి లైఫ్ స్పాన్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. 30 years ఉన్న లైఫ్ స్పాన్ దగ్గర 20 years స్పాన్ ఆఫ్ గ్యాప్లో 50 to 70 years అయిపోయింది. అప్పుడు మనిషి యొక్క లైఫ్ స్టైల్లో మారాలి, కానీ మారదు. ఎందుకంటే మనం అలానే పని చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి దీని గురించి అవగాహన కల్పిస్తే మనం ఒక మంచి భవిష్యత్తును అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే అలాగే ఇప్పుడు 15 లక్షల మంది 67,000 మంది క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నారు నిజమే, కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, భయాన్ని ఇస్తున్నాం.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి క్యాన్సర్ ఏం లేదు, వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి కీమోథెరపీ లేదా ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ఇలాంటి మంచి మంచి పద్ధతులు ఉన్న మంచి మంచి పరికరాలు ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు క్యూర్ చేయగలిగితే వీ కెన్ షో దట్ చాలా వరకు మనం క్యూర్ చేయగలం, చాలా వరకు మనం ఎంతో కొంత మనం డిసైడ్ అవ్వగలం. ఎందుకంటే ఇది క్యూరబుల్ డిసీజే, క్యూరబుల్ వ్యాధే, దీన్ని మనం క్యూర్ చేయగలం. అలాగే మొత్తానికి ఇక్కడ వచ్చేసరికి ఎలా అవుతుంది, అసలు ఇది క్యూరే కాదు అన్నట్టు మనం తీసుకెళ్లే బదులు క్యూర్ అయ్యే ప్రాసెస్ చూపిస్తే మనం చూపించగలం ఇది ఒక మంచి దారి. ఇక్కడ మన దేశంలో కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి బస్సులు ఉన్నాయి, అసలు భయపడాల్సిన పని లేదు. కాబట్టి అలాగే చాలా వరకు గణాంకాలు ఏం చెప్తున్నాయి, ఇది దీని ద్వారా క్యూర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, క్యూర్ కాని వాళ్ళు ఉన్నారు, కానీ క్యూర్ అయ్యే పద్ధతి మన దగ్గర ఉంది, మనం గెలిచే అవకాశం ఉంది. సో నేను ఎక్కడి నుంచి ఏం ప్రతిజ్ఞిస్తున్నానంటే రోజు మనం అవగాహన కల్పిద్దాం, పరిశోధనకి మనం మద్దతు ఇద్దాం, మన జీవన శైలిని రోజు రోజుకి మార్చుకుందాం. క్యాన్సర్ అనేది రేపు పొద్దున చరిత్రలో ఉండాలి కానీ మన జీవితంలో మాత్రం ఉండకూడదు. క్యాన్సర్ చేయదు. థ్యాంక్ యూ.